వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయం సాంఖ్యయోగం 12వ శ్లోకము. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపా నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. తాత్పర్యము: నేను కాని నీవు కాని ఈ రాజులందరూ కాని లేని సమయం లేదు. ఇక ముందు కూడా మనం ఉండకుండా ఉండము. వివరణ: ఓ అర్జున, నేను కాని నువ్వు కాని ఈ రాజులు కాని సైనికులు కాని నువ్వు అంటున్నావే నా తాతలు తండ్రులు సోదరులు కుమారులు మనుమలు మేనమామలు అని, వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు లేకుండా ఉండని కాలం లేదు. భవిష్యత్ కాలంలో ఉండబోరు అనే మాట కూడా లేదు. అంటే మనమందరం గతంలో ఉన్నాము, ఇప్పుడు ఉంటున్నాము, భవిష్యత్తులో కూడా ఉంటాము. కాబట్టి ఈరోజు ఉన్నాము, రేపు ఉండము అన్న ప్రసక్తి లేదు. ఇది గీతలో మొట్టమొదటి పాఠం. ఈ ఒక్క పాఠం చక్కగా అర్థం చేసుకుంటే గీత అంతా అర్థమైనట్టే. గీత పూర్తిగా ఇదే సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది. ఈ శ్లోకంలో ఒక పదం వాడాడు వ్యాసుడు. వయం సర్వం అంటే మనం అందరం. అంటే కృష్ణుడు కూడా మనలాంటి వాడే, కాకపోతే ఆయనకు ఆత్మజ్ఞానం ఉంది, మనకి లేదు. ఇక్కడ మనం అందరం అంటే కృష్ణుని శరీరము, నా శరీరము, నీ శరీరము అని కాదు. శరీరంలో ఉండే ఆత్మస్వరూపము అది ఒకటే, శరీరాలు వేరు. అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే. పరమాత్మ అన్ని జీవరాశులలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఆ ఆత్మ ప్రాపంచిక విషయములలో తగులుకొని జీవాత్మగా మారుతుంది. వాసనలు మూటగట్టుకుంటుంది. జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటుంది. ఆత్మ దేహము కాదు, ఆత్మ నిత్యము. ఆత్మకు నాశనం లేదు. ఈ ముఖ్య సూత్రాలు మొట్టమొదటిగా వివరించాడు పరమాత్మ. ఈ సూత్రాలను అవగాహన చేసుకుంటే జీవుడికి దుఃఖం అనేది ఉండదు. తన మరణం గురించి గాని ఎదుటివారి మరణం గురించి గాని బాధపడడు, శోకించడు. ప్రస్తుతం అర్జునుడు చేస్తున్న పని అదే. ఈ సూత్రము తనకే కాదు, అర్జునుడికే కాదు, అందరికీ వర్తిస్తుంది అని చెప్పాడు కృష్ణుడు. ఈ మొదటి పాఠంలోనే మనకు ఆత్మజ్ఞానం గురించి అవగాహన కల్పించాడు పరమాత్మ. ఓం నమో భగవతే వాసుదేవాయ.